ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా మంచి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ప్రియులైనటువంటి నాయన ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి కుటుంబానికి నీ యొక్క ప్రేమను కనపరచమని, నీ పరలోక సంబంధమైన మాటలు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. మనలో కొంతమందికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనగానే మనకు వచ్చే డౌట్ ఏంటంటే, దేవుడే గనక మమ్మల్ని ప్రేమిస్తే మా జీవితాలు ఎందుకు ఎలా ఉంటాయండి అనేటటువంటి కొన్ని ప్రశ్నలు మన జీవితాల్లో తలెత్తుతూ ఉంటాయి. మన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సవాలుకరమైనటువంటి పరిస్థితులు మనల్ని చాలా కృంగదీస్తాయి. ప్రశాంతత మనం కోల్పోతూ ఉంటాం. మనం క్వశ్చన్ చేసేది ఏంటంటే, నేను ఎంత నీతిగా జీవిస్తూ ఉంటే, నేను దేవుడిని ఎంత ప్రేమిస్తుంటే నాకే ఎందుకు ఎలా జరుగుతుంది అనేటటువంటి ప్రశ్నలు మనకి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. నాకే ఎందుకు ఎలా జరగాలి, మా ఇంట్లోనే ఎందుకు ఎలా జరుగుతుంది, అన్నీ మాకే దేవుడు ఎందుకు కష్టాలు పెడుతున్నాడు, వాళ్ళు ఎవరు సరిగ్గా ఉండడం లేదు కదా. ఈ రకమైనటువంటి ప్రశ్నలు చాలామంది విశ్వాసుల జీవితాల్లో కనీసం 6 నెలలకు ఒకసారో లేదంటే 3 నెలలకు ఒకసారో జరుగుతూ ఉంటాయని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అయితే దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా అంటే 100% దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రేమకి నిదర్శనం ఆయన కల్వరి శిలువపై చూస్తే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు అంటే, నా ప్రాణం కంటే నువ్వే ఎక్కువ అని తెలియజేస్తాడు. ఈ లోకంలో అనేక మంది కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ మనతో అంటూ ఉంటారు, ఫ్రెండ్ నేను నీతో పాటు ఉంటాను, కష్టాలు వచ్చినా సరే నీతో ఉంటాను అంటారు. మన ఇద్దరిది ఒకే కంచం ఒకే మంచం ఫ్రెండ్షిప్ అంటూ ఉంటారు చాలామంది. కానీ ఎవ్వరు కూడా నిజమైనటువంటి ఫ్రెండ్ అయినా సరే, కుటుంబ సభ్యుడైనా సరే, సవాలుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు మన పక్షాన్ని నిలబడతారా లేదంటే, నేను అంటాను 100 మంది ఉంటే ఆ 100 మందిలో ఒకరో ఇద్దరో కొద్దిపాటి సహాయాన్ని అందిస్తారు. కానీ చివరి వరకు కూడా వాళ్ళు మన కోసం త్యాగం చేసేస్తారా, సమస్తాన్ని మనకి సమర్పిస్తారనేసి అంటే లేదనే నేను సమాధానం చెప్తాను. సో మీకున్నటువంటి సవాలుకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఒక మంచి విషయం ఏంటంటే, మనకి విడుదల ఉన్నది, మనకి దేవుని యొక్క హస్తం మనపై ఉన్నది. ఆయన చివరి వరకు మనతోటే ఉంటాడు. ఫ్రెండ్స్ లాగా బంధువుల్లాగా ఆయన హ్యాండ్ ఇచ్చేటటువంటి దేవుడు కానే కాదు, కానీ చేయి పట్టుకుని చివరి వరకు ముందుకు తీసుకెళ్తాడు. దేవుడికి మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించడంతో పాటుగా మన జీవితం కోసం గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లోనే ఉన్నటువంటి మీ బిడ్డల కోసం, మా అమ్మాయి డాక్టర్ అయిపోవాలి, మా వాడు ఇంజనీర్ అయిపోవాలి, సాధించాలి, వాళ్ళు జీవితం చాలా అద్భుతంగా ఉండాలని మనమే చాలా రకరకాల ఆలోచిస్తూ చేస్తూ ఉంటాం. చిన్ని పిల్లలుగా వాళ్ళని తీసుకెళ్ళి డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో వాడు ఎల్కేజీలో ఉండే తీసుకెళ్ళి లక్షలు వెచ్చించి పెద్ద పెద్ద స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం మనం. కానీ మనమే అంత తీవ్రంగా మన బిడ్డల కోసం ఆలోచించేస్తూ ఉంటే, ఈ సర్వలోకాన్ని చేసినటువంటి దేవుడు, మన కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు, తన చివరి రక్తపు బొట్టు వరకు దారబోసినటువంటి దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మన కొరకు, మీ బిడ్డల కొరకు ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఇప్పుడు ఆయన ప్లాన్ చేశాడు అని బైబిల్ తెలియజేస్తుందంటే, దేవుని ప్రేమ అసాధారణమైంది. ఈ జగత్తు పునాది వేయబడడానికంటే ముందుగానే దేవుడు మన గురించి అద్భుతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని అనటానికి
ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలు, రుజువులు బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. నాకు అనిపించే విషయం ఏంటంటే, ఈవెన్ 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యోధా గురించి మనం ఆలోచించినప్పుడు అతను చేసినటువంటి పని కానీ, తర్వాత అతను దొంగ, ఆ డబ్బు సంచి అతని దగ్గరే ఉన్నదే తీసేస్తూ ఉన్నాడు, తినేస్తూ ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు అతని మీద మనకి ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదు. మంచిగా ఆలోచించాం అతని కోసం. కానీ యేసుక్రీస్తు అతనికి చాలా తీవ్రమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దేవుని దగ్గర ఉన్నటువంటి సొమ్ముకి క్యాషియర్గా అతన్ని పెట్టుకున్నటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యోధాను దేవుడు ప్రేమిస్తున్నాడు అనేసి అంటే నేను ఖచ్చితంగా మనం బైబిల్లో చూసినప్పుడు తన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, తన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం కూడా నా ప్రాణాన్ని ఇస్తున్నాను అనేటటువంటిది దేవుని ప్రణాళిక అయితే, తన సొంతంగా తన వ్యక్తిగత ఆలోచనలతోటి చెడిపోయి ఎవరైతే యూదుల పెద్దలు ఉన్నారో, యేసుక్రీస్తుని సిలువెక్కించాలని అనుకుంటా ఉన్నారో వాళ్ళ పక్షాన వెళ్ళిపోవడం అనేటటువంటిది తన వ్యక్తిగత నిర్ణయాన్ని బట్టి చిట్ట చివరికి తను ఉరేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ దేవుని ప్రణాళికలో దేవునికి ఇష్టముగా ఆయన ఏమని కోరుకుని ఉంటాడంటే, నాకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో 12 మంది భూలోకాన్ని తలకిందులు చేసినటువంటి వ్యక్తుల్లో ఇస్కరియోతు యోధా కూడా ఒకడే అని దేవుని ప్రణాళిక అయ్యి ఉంటుంది. కానీ వీడు నాశనం అయిపోవాలి, వీడు భవిష్యత్తు అనేది ఆల్రెడీ ముందే నేను డిసైడ్ చేసేసాను, అది కాదు. కానీ నీకు నాకు తెలిసినటువంటిది ఈరోజు మనం రేపేమనుకుంటున్నామో అది జరుగుతుందో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం మనకు తెలుసు, ఇంతవరకు మన జీవితంలో జరిగినటువంటి రోజులు తెలుసు, కానీ భవిష్యత్తును గూర్చి కేవలము దేవునికి మాత్రమే తెలుసు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు నీ కోసం నా కోసం రాయించాడు. అది ఒకసారి చదివి మీకు వినిపించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నేను 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల్లో యొక్క 2వ వచనం నుంచి 3వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే, మన ప్రభు అయిన క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడం రాయించాడు. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చేసాడంటే, ప్రభువుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి, మీకు నాకు దేవుడు అనుగ్రహించాడనే సత్యాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా 4వ వచనం నుంచి చదువుతూ ఉంటే, ఎట్లనగా తన ప్రీనియంతో తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఏంటంటే దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఉన్నదే, ఎలా స్వీకరిస్తున్నాడో, నీ పొజిషన్ ఏంటి, నీ స్థితి ఏంటి, నీకు ఎలాంటి స్థితిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడంటే, ఆయన కుమారులనుగా స్వీకరించడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవుని ఆలోచనలో ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఒకసారి. మన ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థిక పరమైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి, శారీరక పరమైనటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉన్నాం. మనం ప్రస్తుతం ఎక్కడికి వెళ్తూ ఉన్నా కానీ, ఎవరిని అడుగుతూ ఉన్నా సరే, చాలా దారుణమైనటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. మంచి విషయాలు ఈ మధ్యకాలంలో మనం వినలేనటువంటి పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే కనపడుతూ ఉంది. ఉద్యోగాలు ఉండట్లేదండి, రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి, ఏదో మూల నుంచి వైరస్లు వచ్చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా మన టీవీలో మనం చూసింది ఏంటంటే, జపాన్లో ఏదో వైరస్ వచ్చేసిందంట, మనిషిని తినేస్తుందంట, 2 రోజుల్లోనే చచ్చిపోతాడంట. ఈ రకమైనటువంటి చెత్త విషయాలన్నీ కూడా టీవీలో చూస్తూ ఉండగానే మనకి కంగారు వచ్చేస్తూ ఉంటుంది. వాస్తవానికి ప్రపంచంలో ఇలాంటి సవాలుకరమైన పరిస్థితులు ఎదురవుతాయనేటటువంటిది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ రాయించడం జరిగింది. బట్ విషయం ఏంటంటే, ఒక అద్భుతమైన వాగ్దాన్ని ఇచ్చాడు. యుగ సమాప్తి వరకు నేను నీతో పాటు ఉంటానని తెలియజేశాడు. అంటే మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి తెలుసు
పక్కోళ్ళకి తెలిసినా తెలియకపోయినా సరే ఈరోజు నీకు నాకు ఉన్నటువంటి పరిస్థితిని చూసి నవ్వుకుంటా ఉన్నటువంటి అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. కానీ మనతో దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఎవరు అంటే పక్కకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే మనం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుడిని అని చెప్పాలి. నా ఫ్రెండ్ ఒక ఆయన తను ఏదైనా ఒక మెయిల్ పెట్టినప్పుడు, ఒక మనిషికి ఇచ్చిన మెసేజ్ పెట్టినప్పుడు ఆయన ఏమని పెడతాడు అనేసి అంటే సన్ ఆఫ్ జీసస్ అని పెడతాడు. తన పేరు కింద యేసుక్రీస్తు కుమారుడు అనేటటువంటిది పెడతా ఉంటాడు. మనకు ఉంటుంది కదండి, మనకి ఏ వెంకట్రావు లేదా సుబ్బారావు పేరు ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే మన నాన్న పేరు పెట్టి మన పైన ముందు పేరు పెట్టి సన్ ఆఫ్ పలానా వ్యక్తిని పెట్టుకుంటూ ఉంటాం. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ లోక సంబంధంగా అమ్మా నాన్న ఉన్నప్పటికీ కూడా నేను దేవుని కుమారుని, యేసుక్రీస్తు యొక్క కుమారుణ్ణి అని పెడతా ఉంటాడు. ఆయన పొలంలో పనివాడిని అని పెడతా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని కుమారులనగా నిన్ను నన్ను తన ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాడు అనేసి అంటే దేవుని కుమారునికి ఎంత ప్రొటెక్షన్ ఉందో ఆలోచించండి ఒకసారి. ఎంత దేవుని యొక్క కృప అనేటటువంటి మన జీవితాల్లో ఉంటుంది అనేది ఒకసారి గమనించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను. ప్రేమ చేత దేవుడు మనల్ని కుమారులనుగా స్వీకరించడానికి ఎప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందంటే ఈ జగత్తు పునాది వేయబడడానికంటే ముందుగానే నిన్ను నన్ను తన కోసం తనకు కుమారులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఈ అద్భుతమైనటువంటి వచనాలు తెలియజేస్తాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే తనకు నీ ద్వారా నా ద్వారా మహిమ కలగాలనే విషయాన్ని బైబిల్ గుర్తు చేస్తూ ఉన్నది. అదేంటంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటేనే కదా దేవునికి మహిమ అనేసి అంటే ఒకటి గమనించండి, ఖచ్చితంగా సవాలుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అందులో నుంచి బయటపడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే అనేక మంది ఎదుట సాక్షిగా నిలబడతాం. వచ్చిన ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తాను నేను. యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో 12 మంది శిష్యులు కూడా వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారో, దెయ్యమన్నారో, భూతమన్నారో, వాళ్ళకి కంగారు వచ్చేసింది. వాళ్ళకి ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుకుని రావడం ఏంటి, దెయ్యాలకి ఎంత పవర్ ఉందని వాళ్ళు నమ్మినటువంటి పరిస్థితులు. ఈవెన్ మనం కూడా అనేకసార్లు చేసేది ఏంటంటే దేవుడి కంటే దెయ్యాన్ని గట్టిగా నమ్ముతాం. మనం సాతానుగాడి పేరు ఎక్కువ మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాడు చాలా శోధించేస్తాడు అనుకుంటూ ఉంటాం తప్ప ఆ సాతానుగాడిని నా పాదాల కింద దేవుడు ఆల్రెడీ పెట్టేశాడు, దేవుడు నాతో ఉన్నాడు, వాడిని ఎదిరిస్తే వాడు నా దగ్గర నుంచి పారిపోతాడనే మాటల కంటే అక్క, చెల్లి, పిన్ని గారు, పెద్దమ్మ గారు, అత్తయ్య గారు నన్ను చాలా శోధించింది అనేటటువంటి విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. పేతురు నీవే కనుక అయినట్లయితే నేను నడవాలని అనగానే యేసుక్రీస్తు తెలియజేసింది రమ్మని పిలిచాడు. మనం అనేకసార్లు గుర్తు చేసుకున్నాం ఇదే విషయాన్ని. పేతురు మునిగాడు అనే దాన్నే ఫోకస్ చేయడం జరుగుతుంది తప్ప పేతురు నడిచాడు, యేసుప్రభు సహాయంతో తిరిగి మళ్ళీ నడుచుకుంటా ఆ బోట్లో వారు ప్రయాణించగలిగారు అనే దాన్ని మనం ఎక్కువ ఫోకస్ చేయం. ఎక్కువ మనకు కనిపించేది ఏంటంటే మనుషుల జీవితాల్లో నెగిటివ్ పాయింట్సే కనపడుతూ ఉంటాయి. ఈవెన్ శిష్యుల జీవితాల్లో కూడా మనకి మంచి విషయాల కంటే బొంకెడనే విషయాలు, ములుగుపడనే విషయాలు కనపడతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువా నన్ను రక్షించని దేవుని వైపు చూసి ఆయన తిరిగి కలిసి ధోనిలో ఎంటర్ అయినటువంటి విషయాన్ని మనం ఫోకస్ చేయడం అనేక సందర్భాల్లో. కానీ విషయం ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఆయన ములిగినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. కానీ విషయం ఏంటంటే యేసుక్రీస్తుతో పాటుగా సముద్రం మీద నడిచినటువంటి ఒక మనుషుడు ఎవరైనా ఉన్నారనేసి అంటే అది పేతురు తప్ప ఇంకెవరు లేరనే విషయాన్ని బైబిల్ చరిత్రలో మనకి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నది. అంటే మనకి ఆలోచన ఉండాలే కానీ యేసుక్రీస్తు ఎలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించగలడంటే సముద్రం మీద నడవడం అనేది ఎంత కష్టమో అలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు కూడా మన కుటుంబాల నుంచి దూరపరచడానికి ఆయన సమర్థుడైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, దేవుడు జగత్తు పునాది వేయబడడానికంటే ముందుగానే మీ అందరి కోసం ప్రణాళిక కలిగి ఉన్నాడనే వాక్యం తెలియజేస్తుంటే
ఇంగ్లీష్ వెర్షన్లో నేను చూసింది ఏంటనేసి అంటే, బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ యాడమ్ అని ఉంటుంది. ఆదాముని చేయడానికంటే ముందుగానే, భూమి నిరాకారంగా ఉండగానే, దానికి ఒక షేప్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కలగాలి అని దేవుడు చెప్పడానికంటే ముందుగానే, అంటే ఆదాము అవ్వల్ని చేసేసినటువంటి తర్వాత దేవుడు ఇన్ని లక్షల మంది వస్తారు, ఇన్ని కోట్ల మంది వస్తారు, ఇండియాలో ఇంతమంది ఉంటారు, ఇన్ని దేశాలు అయిపోతాయి, ఇవన్నీ తెలుసు దేవుడికి. కానీ ఇదంతా జరగడానికంటే ముందుగానే ప్రస్తుతము ఇన్ని సంవత్సరాల కాలంలో ఎంతమంది అయితే ఈ భూలోకంలో పుట్టి చనిపోయి రాబోయేటటువంటి కాలంలో పుట్టబోతూ ఉన్నారో, ప్రస్తుతం జీవిస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ గూర్చినటువంటి ప్రణాళిక, భవిష్యత్తు అనేటటువంటి దాన్ని దేవుడు ఎప్పుడు ఆలోచించాడంటే, ఈ జగత్తు పునాది వేయబడడానికంటే ముందుగానే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వాక్యాన్ని వీక్షించేటటువంటి వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకుందాం కదా సార్, గర్భవతులు ఉన్నారనుకుందాం. మీ బిడ్డల్ని మీరు ఈ లోకంలోకి వచ్చేదాకా మీరు చూసే ప్రసక్తే లేదు. మావాడు ఎర్రగా ఉన్నాడో లేదనేసి అంటే, నాలా ఉన్నాడు, ఆ డాడీ పోలికి వచ్చింది, వాళ్ళ తాత పోలికి వచ్చింది, ఇవన్నీ ఎప్పుడు చెప్పగలం అనేసి అంటే, మనం బయటకు వస్తేనే కానీ వాళ్ళని మన చేతిలో తీసుకుంటేనే కానీ తెలియదు. కానీ విషయం ఏంటంటే, ఆదాముని అవన చేయడానికంటే ముందుగానే, జగత్తు పునాది వేయబడడానికంటే ముందుగానే, ఇది కలగాలని దేవుడు పలకడానికంటే ముందుగానే మీ బిడ్డల్ని, ఇప్పుడు ప్రస్తుతం మీరు మోస్తున్నట్టు మీ కన్న బిడ్డల్ని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన చూశాడనే విషయాన్ని ఈ వచనం తెలియజేస్తూ ఉన్నది. భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం. నాకు తెలిసి మనం ఏమనుకుంటామంటే, ప్రభుత్వాలు వచ్చేస్తున్నటువంటి టైంలో మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎస్ మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేసి అంటే ఫలానా వ్యక్తి సూట్ అని వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ క్రైస్తవులు వాడు గమనించాల్సింది, నీ కోసం, నా కోసం, మన రాబోయేటటువంటి తరాల కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్ అందరం కూడా సుఖంగా జీవించాలని దేవుడు మనందరి కొరకు ఒక అద్భుతమైన ప్రణాళికను వేసే కలుగుననేటటువంటిది ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని వీక్షించినటువంటి నా ప్రియ సోదరి సోదరులారా, మనం ధైర్యాన్ని తెచ్చుకుని జీవించుదాం. ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోంచే మీకు చూపించి నేను త్వరగా క్లోజ్ చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. వాస్తవానికి ఈ సమూయేలు 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, సౌలుని దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఎన్నుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సౌలు కోరుకున్నదే లేదు, ఊహించింది లేదు, నాకు మంచి పొజిషన్ ఉంటే బాగుండని ప్రార్థించింది కూడా లేదు. ఒకటి గమనించండి, ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటాం. రక్షించబడినటువంటి మనం దేవుని సన్నిధికి వచ్చి, నా బిడ్డలు బాగుండాలి, నా భార్యకు ఉద్యోగం రావాలి, నా భర్తకు మంచి జాబ్ రావాలి, ప్రమోషన్ రావాలి, మా పిల్లలు డిగ్రీలు సాధించాలి, బిజినెస్ బాగుండాలి, సొంత షాప్స్ ఉండాలి, సొంతంగా మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి, అన్నీ సమకూర్చబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నీకోసం, నా కోసం మనం ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్ని ఒక అద్భుత ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాక్యాన్ని వీక్షిస్తున్న మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తానికి మించినటువంటి ద బెస్ట్ సొల్యూషన్ అనేటటువంటిది మన జీవితంలో ఇంకంతకు మించి ఏది లేదండి. ఆయన చక్కటి పరిష్కారాన్ని, భవిష్యత్తును మన జీవితాలు కలిగి ఉన్నాడు. సౌలు ఎట్టి పరిస్థితుల్లో నేను రాజు అయిపోవాలి, కనీసం మా ఊళ్ళో నన్ను జనాలు గుర్తించాలి, నాకు మంచి పొజిషన్ ఉండాలి అని కనీసం ప్రార్థన చేసినట్టు అక్కడ కనిపించదు. కానీ దేవుడు అతనికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఎలాంటి అవకాశాన్ని ఇచ్చాడంటే, ఎక్కడో పోయినటువంటి గాడిదలు నెతుక్కురారా బాబు అని డాడీ పంపిస్తే, తన ఇంట్లో ఉన్నటువంటి వర్కర్ని తీసుకుని వెళ్ళినప్పుడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిలో సమూయేలు దగ్గరికి సౌలుని తీసుకొచ్చి అతను అభిషేకించి ఒక చక్కటి పొజిషన్ ఇచ్చాడు. చక్కటి పొజిషన్ ఇవ్వడంతో పాటు బైబిల్లో మనం చూసేది ఏంటంటే, వాళ్ళందరినీ కూడా సమకూర్చి సౌలు రాజు అవుతాడు, సమూయేలు ప్రవక్తగా ఉంటాడు. వాళ్ళ ఇద్దరు పక్షాన ఖచ్చితంగా ఇశ్రాయేలు సమాజం నిలబడాలని వాళ్ళందరినీ కూడా సమకూర్చి, అన్నీ సెట్ చేసి, అన్నీ సమకూర్చి దేవుడు అతనికి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అతను ఏం చేశాడు, ఫిలిస్తీన్లు రాగానే
సమూయేలు వచ్చి దేవుని సన్నిధిలో బలివ్వాల్సినటువంటిది సౌలే కంగారు పడిపోయి భయపడిపోయి శత్రువులు వచ్చేస్తూ ఉన్నారనేసి అనగానే దేవుని దగ్గర పరిగెట్టడం మానేసి దేవుని సన్నిధిలో కనిపెట్టడం మాని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మానేసి దేవుడు ఉన్నాడు, నాకు ఈ పొజిషన్ ఇచ్చింది ఆయనే, ఆయన ఆత్మ నాలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో, అంటే ఒక పక్కన తనలో అభిషేకము ఉన్నది, దేవుని ఆత్మ తనలో ఉన్నప్పటికీ కూడా సెల్ఫ్ చాలా బాగా పనిచేసేసింది. ఒకటి గమనించండి, రక్షణ పొందినటువంటి వ్యక్తుల జీవితాల్లో పేతురు తెలియజేసినట్టుగా రక్షణ పొందినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఇచ్చే వరం పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తూ ఉంటాడు. కానీ అదే టైంలో మనకు ఒక డైలాగ్ ఒకటి వేస్తూ ఉంటాం, మన అంతరాత్మ చెప్పింది అంటూ ఉంటాం. మనలో సాతానుగాడు ఎవడో ఒకడు దూరి లేదనేసి అంటే మనకే వంకర ఆలోచనలు వచ్చి కొంచెం వేరే రకంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన రాంగ్ రూట్లో వెళ్ళేటటువంటి ప్రమాదం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ దేవుని వైపు చూడాల్సినటువంటి సౌలు సమూయేలు చేయవలసిందని చేయగానే సమూయేలు వచ్చాడు. సమూయేలు ఏమంటా ఉన్నాడంటే మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగిన. అందుకు సౌలు, జను నా యొద్ద నుండి చెదిరిపోటయు నిర్ణయకాలము నా నీవు రాకపోవటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడిండుట నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలో నాకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటా నేను సాహసించి దహన బలిని అర్పించానని తెలియజేశాడు. ఏమంటున్నాడు, వాళ్ళందరూ నా మీద వచ్చి పడిపోతారు, నన్ను చంపేస్తారో, మమ్మల్ని ఏదో చేసేస్తారో, నాకేదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక పక్కన భయం ఉంటే దేవుని సన్నిధిలో చెయ్యకూడని పని చేయడానికి మాత్రం అతను ఏం చేశాడంటే సాహసమే చేసేసాడని చెప్పుకొస్తున్నాడు. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంది, దేవుడు ఏమనుకుంటా ఉన్నాడు, సౌలుని ఏ పొజిషన్లో పెట్టాలనుకున్నాడంటే స్క్రిప్చర్గా వాక్యానుసారంగా బైబిల్లో చూస్తే రాయబడినటువంటిది, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుకు యెహోవా తలంచి ఉండెను. ఈ వచ్చిన మనకి క్లియర్గా చెప్పేది ఏంటంటే దేవుని ప్రణాళిక అనేది సౌలు జీవితంలో చాలా అద్భుతంగా ఉంది, చాలా అత్యున్నతంగా ఆలోచించాడు. ఇశ్రాయేలీయుల మీద సమూయేలు చేత అభిషేకము పొందినటువంటి సౌలు రాజ్యం ఎలా ఉండాలి అని ఆయన తలంచాడు. ఏం కోరుకున్నాడంటే ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడంటే జగత్తు పునాది వేయబడ్డానికంటే ముందుగానే, సృష్టిని చేయడానికంటే ముందుగానే, ఆదాముని అవ్వనే చేయడానికి ముందుగానే, కలుగును గాక అనే సమస్తాన్ని చేయడానికంటే ముందుగానే సౌలును గూర్చినటువంటి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఏంటి అని మనం ఆలోచిస్తుంటే సౌలు రాజ్యం అనేటటువంటిది సదాకాలం ఉండాలనేది దేవుని ప్రణాళిక. మరి అదేంటంటే దేవుని ప్రణాళిక అంత అద్భుతంగా ఉంటే సౌలు ఎందుకని అందులోంచి బయటకు వచ్చేసాడంటే దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా అతడు లేడు కాబట్టి, దేవునికి విరోధంగా పనిచేస్తున్నాడు కాబట్టి, దేవునికి ఇష్టడుగా లేకుండా ఉన్నాడు కాబట్టి, అంతేకాకుండా తన చిత్తానుసారమైనటువంటి వ్యక్తిగా అతడు లేకుండా జీవించాడు కనుక దేవుని ప్రణాళికలోంచి అతను బయటకు వచ్చేయడం జరిగింది. కాబట్టి ఒకటి గమనించండి, ఈరోజు నీవు నేను సుఖంగా జీవించాలనేసి అంటే నీవు నేను అనేక మంది ఎదుట సాక్షులుగా జీవించాలంటే మనం చేయవలసింది దేవుని చిత్తానికి తల వంచడమే. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో మన మమ్మీ డాడీ కూడా అంటూ ఉంటారు, ఒరే నేను నీకు ఉన్నాను, నేను అలా చేస్తా ఇలా చేస్తా, నేను మిమ్మల్ని అంతవరకు చదివించుకుంటా, మేము అన్ని చాలా రకరకాల వాగ్దానాలు జరుగుతూ ఉంటాయి. కానీ విషయం ఏంటంటే పిల్లలు కొన్ని సందర్భాల్లో రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి ఆశలు నెరవేర్చకపోవడం, బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులుగా లేకపోవడం మూలంగా వాళ్ళ కన్నటువంటి కళలుగా ఉన్నటువంటి పరిస్థితులు మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం. అమ్మా నాన్న చెప్పినట్టు వింటా విధేయులుగా జీవిస్తూ చక్కగా చదువుకుంటా మనకిచ్చినటువంటి బిజినెస్ల్లో ఏ విధమైనటువంటి ఫ్రాడ్ చేయకుండా నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైన క్రైస్తవులుగా మనం జీవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుని హస్తం మన మీద ఉండి మనకి అత్యద్భుతమైనటువంటి భవిష్యత్తుతో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడనేటటువంటి దాన్నే వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. తనకు మహిమ కలగాలి అనేసి అంటే నువ్వు నేను ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఈరోజు మనిషిని నిలబెట్టి నీలాంటి విశ్వాసిని నాలాంటి విశ్వాసిని దేవుడు సమాజంలో ఎందుకు పెట్టాడంటే ఒక వెలుగుగా ఈ లోకంలో మనల్ని పెట్టడం జరిగింది. ఒక ఉప్పుగా నిన్ను నన్ను పెట్టడం జరిగింది. ఈ లోకానికి సాక్షులుగా ఈరోజు మనల్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే మన జీవితాల్లో తన కార్యాలు జరుగుతూ ఉంటే ఎక్కువ సంతోషించేది దేవుడు అనే సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మన సంతోషంగా ఉంటే మనకు మించిన ఆనందాన్ని ఎవరు కలిగి ఉంటారంటే దేవుడు కలిగి ఉంటాడు. ఆ సంతోషానికి కారణభూతుడు ఎవరంటే దేవుడు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. సమూయేలు తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనిషి గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని చిత్తంలో దేవుడు తన ఆలోచనలో ఉన్నటువంటిది ఎవరనేసి అంటే మొదట ఫస్ట్ చాయిస్ దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సౌలుకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో భయానకమైనటువంటి పరిస్థితులు, ఈవెన్ ఈ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను, అమాలేకులకు సంబంధించినటువంటిది ఏది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిషిద్ధమైంది, నువ్వు దాన్ని తీసుకురాకూడదు, వాళ్ళ జంతువులు సైతం హతము చేయమని సమూయేలు సౌలుతో చెప్పినటువంటి టైంలో అప్పుడు కూడా అతను చేసింది ఏంటంటే కొంచెం బాగా హెల్దీగా బలిసి ఉన్నటువంటి కొన్ని ఆవుల్ని ఈ గొర్రెల్ని పట్టుకొచ్చి దొడ్లో కట్టేయడం జరిగింది. ఆ సౌండ్లు విన్నటువంటి సమూయేలు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు చేసి పని అని అడిగితే అప్పుడు అతను ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా, నేను జనులకు జడిసి ఇదిగో ఈ పని చేశానంటా అన్నాడు. అంటే మనుషులకి భయపడేటటువంటి వ్యక్తి దేవుడికి భయపడే ప్రసక్తే లేదండి. తర్వాత మనుషులు ఏమనుకుంటారో, మా ఫ్రెండ్ ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో అనేటటువంటి విశ్వాసంగా అయిపోయాం మనం. ఈరోజు మీరు నేను దేవుని సంతోషపెట్టగలిగితే, దావీదు దేవుని సంతోషపెట్టగలిగాడు కాబట్టే తన చిత్తానుసారమైన మనుష్యులలో దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు, అలాగా ఈ లోకంలో నా కోసం పనికొచ్చే వ్యక్తులు ఎవరు ఉన్నారని. ఆ వ్యక్తుల్లో ప్రపంచం అంతా సెర్చ్ చేసేటప్పటికి ఎవరు కనిపించారంటే దావీదు కనిపించాడు. దావీదుని నిత్యము కూడా ఇశ్రాయేలు సింహాసనం మీద ఉండడానికి గాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వంశంలోంచి యేసుక్రీస్తు అనే రక్షకుడిని మీకోసం నా కోసం అనుగ్రహించాడు. వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు. మీకోసం, మీ బిడ్డల కోసం ఎప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడంటే ఆదాము అవ్వల్ని తన స్వహస్తంతో చేయకుండానే కలుగును గాక అనేటటువంటి మాటతోటి సమస్యని చేయడానికంటే ముందుగానే మనందరం ఉన్నామనే విషయాన్ని గమనించండి. దేవుని చిత్తానుసారంగా నడుద్దాం, వాక్యానుసారంగా నడుద్దాం, ఆయనను మన గుండెలో పెట్టుకుందాం, ఆయనను ప్రేమించుదాం, ఆయనను సంతోషభరితులుగా చేద్దాం, గొప్ప కార్యాలు మనం పొందుకుందాం. మిమ్మును మీ బిడ్డలను దేవుడు మంచి భవిష్యత్తుతో తన ప్రణాళికను మీ అందరి జీవితాల్లో దేవుడు రుజువు చేసి మన జీవితాల్లో సంతోషమును సమాధానము కలగజేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య యొక్క సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వినిన నీ బిడ్డలందరినీ నీ ప్రణాళికలను తీసుకురండి. నీ చిత్తానుసారంగా జీవించే కృపనే దయచేయండి. నీ ప్రణాళికలు నీ చిత్తములో ప్రభువనైనా నీ బిడ్డలు సురక్షితంగా జీవించే కృపనిచ్చి ప్రతి కుటుంబంలోని శోధం తొలగించి అనారోగ్యాలు తొలగించి ప్రభా సమాధానంతో నింపి మహిమ గంత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అందరికీ వందనాలు.